హలో అండి. ప్రేమపీఠం నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. జ్ఞానేశ్వరీదేవి హోటల్ రూమ్లో కూర్చొని రిపోర్ట్ రాసుకుంటోంది. దూరంగా సోఫాలో వ్యాఘ్రమూర్తి వెనక్కి వాలి పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. రిపోర్ట్ రాస్తున్న ఆమె మధ్యలో ఏదో అనుమానం వచ్చినట్లాగి తలెత్తి ఆయనని, నిద్రపోతున్నారా మీరు అని అడిగింది. లేదు అన్నాడు అతను. అతని కంఠం చాలా రిలాక్సింగ్గా ఉంది. అలా పడుకోవటం చాలా హాయిని కల్పిస్తోంది. జీవితంలో బుద్ధి తెలిసినప్పటి నుంచి పరుగు పందెంగా ఇన్ని సంవత్సరాల మధ్య పరుగు పందెంగా సంవత్సరాల మధ్య నుంచి పరుగు తీస్తూ వచ్చాడు. ఎప్పుడు ఏదో అలజడి, ఏదో చేయాల్సిన పని, వేయాల్సిన ఎత్తులు, పన్నాల్సిన మాయోపాయాలు. మొన్నటి సుస్థి తర్వాత బ్రతికి బయటపడిన ఆయనకి ఇది పునర్జన్మలా ఉంది. అతని మనసు ఆ చావు బ్రతుకుల పోరాటంలో ప్రక్షాళనం చెందినట్లుగా ఉంది. జ్ఞానేశ్వరీదేవి కాగితాలు పుచ్చుకొని లేచి ఆయన దగ్గరికి వచ్చింది. ఈ ప్లెజర్ ఐలాండ్ వారు అడుగడుగున అందమైన అమ్మాయిలను నియమించి ఆతిథ్యం అంటూ ఏదేదో చెబుతున్నారు. ఇక్కడ ఇది స్త్రీని వ్యాపారం సాధనంగా వాడినట్టు లేదా అంటే వారు కాదు పొమ్మని కొట్టిపారేస్తున్నారు. ప్లెజర్ ఐలాండ్ హాస్పిటల్ కంట్రోలింగ్ అధికారి మాధుర్ ఏమంటున్నాడో వినండి. స్త్రీని ఎరగా వేసి ఎదుటి వ్యక్తిలో బలహీనతలు రెచ్చగొడితే అది ఆమెను విలాస వస్తువుని చేసినట్లు అవుతుంది. మేము ఇక్కడ స్త్రీని గౌరవిస్తున్నాం. మా స్వాగత కమిటీ అమ్మాయిలు, రిసెప్షనిస్టులు, డైనింగ్ హాల్లో పనిచేసేవారు. మీరు వారిని జాగ్రత్తగా చూశారు. చెప్పండి, వారిలో అతిథుల పట్ల ఆదరణ, మర్యాద తప్ప ఇంకే భావమైనా కనిపించదు మీకు. స్త్రీ అంటే మాకు చాలా గౌరవం. ఈ ప్లెజర్ ఐలాండ్కి మన విదేశీయులే కాదు, దేశ విదేశాల నుంచి ఎంతోమంది యాత్రికులు వస్తున్నారు. మన సంస్కృతిని వారు గౌరవించేలా, ఇష్టపడేలా చూడటం మా ప్రధాన కర్తవ్యం మేడం. మా ప్లెజర్ ఐలాండ్ పేరు ప్రతిష్టలు విస్తరిస్తున్న తీరు చూసి కొంతమంది లేని అపవాదులు సృష్టిస్తున్నారు. మీరు ఇలా అధ్యయనానికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ రిపోర్ట్ మాకు గొప్ప సర్టిఫికేట్ అవుతుంది. ఇతను పొగడ్తలతో నా కళానికి పగ్గం వేయాలనుకుంటున్నాడు అంది జ్ఞానేశ్వరీదేవి. మీ అధ్యయనం ఒక్క స్త్రీలకేనా, పురుషులకి లేదా? ఎందుకని? మీ అధ్యయనం ఒక్క స్త్రీలకేనా, పురుషులకి లేదా? లేదు. ఎందుకని? నాకు ఈ పని చెప్పిన వారు మహిళా సంక్షేమం కాంక్షించిన వారు అంటూ జ్ఞానేశ్వరీదేవి టైం ఎంత అయింది అంటూ వాచి చూసుకుంది. 12:36. మీరు భోజనానికి ముందు మందు వేసుకోవాలిగా అని వెళ్ళి మందు తెచ్చి ఇచ్చింది. వ్యాఘ్రమూర్తి లేచి సరిగ్గా కూర్చుని మందు వేసుకున్నాడు. మళ్ళా వెనక్కి వాలి కూర్చున్నాడు. ఆయన ప్రాణం హాయిగా ఉంది. నిమిషం ట్రిమ్గా ఉండాలని, కుర్రవాడిగా కనిపించాలనే ఆ తపన, ఆ శ్రమ తను ఎంత పిచ్చివాడో అర్థం కాసాగింది. జ్ఞానేశ్వరీదేవి ఆమె వయసుని హుందాగా స్వీకరించింది. అది ఒక అందంగానే ఉంది. డాక్టర్ గారి మాటలే మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. జ్ఞానేశ్వరీదేవితో తనకి తీటుగా అన్ని విషయాలు మాట్లాడుతూ తర్కిస్తుంటే ఇద్దరు సమతుల్యమైన మనసులతో ఉన్నట్లుగా ఉంది. ఇద్దరికీ వయసు పైబడింది. ఇద్దరు బాధ్యతలు గలవారే. ముఖ్యంగా పరువు ప్రతిష్టలు ప్రాణం అనుకునేవారు. అమృత తనకి కావాలని అనుకున్నాడే తప్ప తన జీవితంలో అడ్జస్ట్ అవ్వలేని మనిషి అని అర్థం చేసుకోలేదు. ఆమెతో తను కావాలని అనుకున్న ఆనందం పొందుతున్నాను అని భ్రమపడటం అది ఒక మాదక ద్రవ్యం లాంటి మత్తు, సహజత్వం లేని ఒక కృత్రిమ ప్రపంచం. ఏదో ఆనందం జరుగుకుంటున్నాననే వెర్రి ఆనందం. వయసుతో అలసిపోయిన తన శరీరాన్ని కృత్రిమ యవ్వనం ఆపాదించడానికి తను పడిన శ్రమలు, ఆరాటం గుర్తుకు వచ్చి తన మీద తనకే విసుగు రాసాగింది. ఆనందం అంటే ఒక శారీరక సుఖమే కాదని జ్ఞానేశ్వరీదేవితో పరిచయమైన ఈ 2 రోజుల్లో తెలిసింది. ఒక ధ్యేయం పంచుకోవడంలో, దానికోసం కృషి చేయటంలో, ఆ ఫలితాలని సమీక్షించుకోవటంలో ఇద్దరికీ శారీరక ప్రసక్తే లేకుండా ఎంత ఆనందం కలుగుతుందో ఆయనకి ఆ 2 రోజుల్లో అనుభవం అయింది. తను అసలు ఎందుకు అలా అయ్యాడు? ఈ వికృతమైన కోరికలు జీవితమంతా ఎందుకు ఆక్రమించుకున్నాయి? ఆయనకి చిన్నతనం గుర్తుకు రాసాగింది. తన స్నేహితులతో వ్యాఘ్రమూర్తి అందరిలోకి వేరుగా ఉండేవాడు. అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎక్కువ కాలం ఒంటరిగానే గడిపేవాడు. ఆటల్లోకి తను అందరిలా వచ్చేవాడు కాదు. ఒకసారి ఫుట్బాల్ గేమ్కి ఒక అతన్ని పిలవటానికి వెళ్ళి అతను రహస్యంగా చూస్తున్న పుస్తకాలని చప్పుడు చేయకుండా అతని వెనుక నుంచి చూశాడు.
ఆ పుస్తకం అతను ఎక్కడి నుంచి సంపాదించాడో అది చూసిన క్షణం నుంచి తన మతిపోయింది. ఇక చదువు, ఆటలు వేటి మీద శ్రద్ధ నిలపలేదు. క్రమంగా వ్యాఘ్రమూర్తికి అతనితో స్నేహం ఎక్కువైంది. ఇద్దరు అలాంటి పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, స్త్రీని అసహ్యంగా, నీచంగా వర్ణించి ఆనందంతో పులకరించిపోవటం అది అలవాటైపోయిన కొద్దీ తను ఆడవాళ్ల పట్ల ఒక నియంతలా మారాడు. అది ఒక వ్యసనం. ఈ ప్రపంచంలో అన్ని వ్యసనాల్లోకి భయంకరమైన అలవాటులు. క్రమంగా అందరికీ దూరమయ్యాడు. ఎవరైనా తనని విమర్శిస్తారేమోనని భయపడి అందరితో అతి మంచిగా ఉండాలని తాపత్రయపడేవాడు. తనకి నచ్చని వాళ్ళకి, తన విరోధులకి కూడా వాళ్ళకి కావాల్సిన సాయాలు చేసి మంచి అనిపించుకునేవాడు. భయం తనలో ఉంది, బయట ఎక్కడో కాదు. తను ఏం చేశాడు? ఈ ప్రపంచంలో సర్వం సంపాదించి నాది అనే మనసు ముక్కలు చేసుకున్నాడు. అందుకే తనకి దేనివల్ల విలువైన ఆనందం కలగటం లేదు. తను చాలా తప్పు చేశాడు. ఆయనకి అమృత కళలో తిరస్కారం, అసహ్యం, గతిలేక లొంగే విధం గుర్తుకొచ్చింది. నిస్సహాయరాలు ఆ అమ్మాయి కాదు, తను ఓర్క చేతిలో లొంగిపోయి మంచి చెడులు తెలియని మానసిక వికలాంగుడుగా మారిపోవటం. ఆమె చిదరించుకోవటంలో, తిరస్కరించుకోవటంలో, తన అసమ్మతిని, అసహ్యాన్ని తెలియజేయటంలో ఎప్పుడూ బలవంతురాలే. వ్యాఘ్రమూర్తి మనసు విషాదంగా మారింది. భోజనం చేద్దామా? జ్ఞానేశ్వరి అడిగింది. ఈ కొద్ది రోజుల సమయంలోనే ఆమెకి ఆయన పట్ల గౌరవం కలిగింది. తమ రిపోర్ట్ తయారు చేసే పద్ధతిలో, దాని విశ్లేషణలో తనకు తెలియని మార్గదర్శక సూత్రాలెన్నో ఆయన చెబుతున్నాడు. జీవితాన్ని కాచి వడబోసిన మనిషిలా ఉన్నాడు. జ్ఞానేశ్వరీదేవికి పని ఉంది. ఆయనకి ఆరోగ్యరీత్యా ఎక్కువ తిరగటానికి వీల్లేదు. జ్ఞానేశ్వరీదేవి ఆయన నివేదిక కూడా తయారు చేయడంలో సహాయపడుతుంది. ఆయన ఎంక్వైరీలో ఆమె పని బాధ్యతలో ఆయన భాగస్వాములు అవుతున్నారు. జ్ఞానేశ్వరీదేవి బేగర్ని పిలిచి భోజనం ఆర్డర్ చేసింది. వ్యాఘ్రమూర్తి చేతులు కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా అద్దంలో ముఖం చూసుకున్నాడు. మందులు, సుస్థి వల్ల ముఖం ఉబ్బింది. కళ్ళ క్రింద వాచి ఉంది. తల వెనక్కి వాల్చి పడుకోవటం వల్ల క్రాఫ్ చెదిరింది. చెంపల దగ్గర జుట్టుకు వేసుకున్న రంగు తగ్గి తెల్ల వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇదివరకు వాటిని చూసి తన దొంగతనం ఏదో బయటపడిపోయిన వాడిలా తుళ్ళిపడేవాడు. వాటిని నల్లగా మార్చే వరకు హైరాణ పడేవాడు. చిత్రంగా ఇప్పుడు ఆ బాధ లేదు. ఆ బాధ, ఆదుర్ద లేకపోవటం వలన ఎంతో హాయిగా ఉంది. అతను భోజనానికి వచ్చి కూర్చున్నాడు. జ్ఞానేశ్వరీదేవి వడ్డిస్తోంది. అన్నీ అతను తినగలిగినవే చెప్పి తెప్పించింది. థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అంది. మీరెంత పనిలో ఉన్నా నాకు కంపెనీ ఇస్తూ నా మీద శ్రద్ధ చూపించినందుకు. అది పూర్తిగా నా స్వార్థం. మీ సలహా సంప్రదింపులతో నా రిపోర్ట్ బాగా వస్తోంది. మీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి అంది. ఆమె నవ్వుతుంటే శిథిలమైపోవటానికి సిద్ధంగా ఉన్న అందం ఒక్కసారి కొత్తగా వెలిగినట్లుగా ఉంది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ రిపోర్ట్తో పాటు నా నివేదిక కూడా కొంత మేటర్ వచ్చేస్తోంది అన్నాడు ఆయన. ఈ ప్లెజర్ ఐలాండ్ నీళ్ళల్లో ఏదో మహత్తు ఉన్నట్లుంది. ఎందుకలా అంటున్నారు? చెడ్డ మనుషులు కూడా మంచి మనుషులు అయిపోతున్నారు అంటే? అతను ముందు కాస్త తటపటాయించాడు. తర్వాత క్లుప్తంగా అమృత తన గర్ల్ ఫ్రెండ్ని చెప్పేశాడు. ఈ సుస్థి తర్వాత మారిపోయిన తన ఆలోచనలు కూడా చెప్పేశాడు. ఏమిటో మీకు ఇలా చెప్పేస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. నేను నిజం ఒప్పుకోవటానికి సిగ్గుపడటం లేదు. ఆ బలహీనత నన్ను ఎలా ఆడించింది, దాని నుంచి ఒక విముక్తి లభించింది అన్న ఆనందం ఎవరితోనైనా పంచుకోవాలని అనిపించి చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను గౌరవించగలరా? నన్ను డర్టీ హ్యూమనైజర్ అంటూ ముఖం బద్దలు కొడతారా? నేను ఒక స్త్రీ చేత చెప్పు దెబ్బ తినటానికి ఆనందంతో సిద్ధంగా ఉన్నాను. అది మీలాంటి స్త్రీ అయితే నాకు బాగుంటుంది. ఆయన ముఖం కొద్దిగా ఆవేశంగా ఉంది. ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. కానీ జ్ఞానేశ్వరి తలెత్తలేదు. తలదించుకుని ప్లేట్లో అన్నంలో వెలితో గీతలు గీస్తోంది. చెప్పండి, ఇంత క్రితం నన్ను ఏదో పొగడబోయారు, కృతజ్ఞతలు చెప్పబోయారు. నేను చాలా పెద్ద మనిషి అనుకున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు? మీరు పర్వాలేదు చెప్పండి. మీ అసహ్యం వినాలని నేను ఎదురు చూస్తున్నాను. మాట్లాడండి ప్లీజ్. ఆమె చటుక్కున తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఏదో బాధ.
వ్యాఘ్రమూర్తి గారు, మీరు ఒకరే కాదండి, ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను మీ తిట్లు స్వీకరిస్తాను. మీలాంటి వాళ్ళు ఉన్నారండి. మీ మగవాళ్ళనే కాదు, మాడవాళ్ళల్లో కూడా ఉన్నారు. దానికి మీరేమని చెడతారో ముందు చెప్పండి అంది. ఆయన తెల్లబోయాడు. ఆవిడ ఆయన వైపు క్షణంసేపు నిశ్చితంగా చూసింది. జీవితంలో పెద్ద ట్రాజడీ ఏమిటంటే, మనుషులకి చాలా దూరం వచ్చేసిన తర్వాత తను వచ్చిన మార్గం తప్పు మార్గం అని అర్థమవుతుంది. మీరు అలాంటి వారు. మీరు నిర్మోహమాటంగా చెప్పేసిన మీ నిజాయితీకి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. కానీ ఆయన రెట్టించాడు. ఆవిడ చేయి కడిగేసుకోవడానికి లేస్తూ, మీ జీవితానికి నా జీవితం దర్పణంగా అనిపిస్తోంది. నేను మీరు చేసిన తప్పునే చేశాను. కుటుంబ గౌరవం అనే భ్రమను పట్టుకుని వెళ్ళాడి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న వ్యక్తులని కాదన్నాను. కానీ కుటుంబ గౌరవం దక్కించాలని అనుకోవటంలో నాకు నిజాయితీ లేదు. ఉంటే నేను పక్కదారి తొక్కేదాన్ని కాదు. నాకు నా ఇంటి గౌరవం బాగుపడాలి. కానీ నా సుఖం నాకు దక్కాలి అనుకున్నాను. మోహన్ని పిఏగా నా జీవితంలో బంధించేశాను. ఆనందం అంటే గోడకి కొట్టిన పటం కాదు అని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఆమె చేయి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. వ్యాఘ్రమూర్తి నిశ్చేష్టుడైనట్టు కూర్చున్నాడు. ఆమె తను తిడుతుంది అనుకున్నాడు. దానికి మారుగా ఆమె ఫెడీమని ఒక నగ్న సత్యం చెప్పింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఆమెలో అందం, హుందాతనం అంతా మురికిమయంగా అనిపిస్తోంది. కొద్దిసేపటికి ఆయన తేరుకున్నాడు. ప్రతి మనిషిలో ఉండే బలహీనత నాలోనూ ఉంది. నేను మామూలు మనిషిని. శీలం, సత్యం, ఋతువర్తన ఈ ప్రపంచంలో నేను ఒక్కడిని తప్ప మిగతా అందరూ ఖచ్చితంగా అమలుపరచాలి అనే అమాయక మూర్ఖ చక్రవర్తిని నేను అనుకున్నాడు. జ్ఞానేశ్వరి దేవి తిరిగి వచ్చింది. షాక్లో నుంచి మీరు ఇంకా తీరుకోలేదా అంది. అతను తల అడ్డంగా తిప్పారు. షాక్ మీరు అన్నదానికి కాదు, నా ప్రతిబింబాన్ని నేను మీ జీవితంలో చూసుకున్నందుకు. మిమ్మల్ని ఎవరైనా తప్పు పడతారేమో కానీ నేను మాత్రం పట్టలేను. థ్యాంక్ యూ. ఆమె వెళ్ళి అతని మందు తెచ్చింది. జార్లో నీళ్లు గ్లాసులో పోసి అందించింది. అతను తగ్గు స్వరంతో అన్నాడు, 15 సంవత్సరాల కిందట మనం కలుసుకుని ఉంటే మనం ఈ తప్పులు చేసేవాళ్ళం కాదేమో అన్నాడు. ఆమె అయి ఉండవచ్చు అన్నట్టు తల ఊపింది. ఇద్దరు ఆ క్షణంలో ఆప్తమిత్రులా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. భారతి, అరవింద్ నడుస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎంత వెతికినా ప్రజ్ఞ, సుమన్ కనిపించలేదు. రిసెప్షన్కి వెళ్ళి మైక్లో అనౌన్స్మెంట్ చేసి చెప్పిద్దామా అంది భారతి. వద్దు, ప్రజ్ఞకి కోపం వస్తుంది. తనకి నేను గుర్తు రాలేదు. వస్తే ఈ పాటికి ఆ పని తనే చేసి ఉండేది అన్నాడు అరవింద్. ఇంతలో అక్కడికి ఒక లగ్జరీ కోచ్ వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణికులు బిలబిలా దిగారు. అరవింద్, భారతి, ప్రజ్ఞ, సుమన్లు అందులో ఏమైనా ఉన్నారేమో చూస్తున్నారు. జనం రద్దీగా ఒకరినొకరు తోసుకుంటున్నట్లుగా ఉంది. ఇంతలో అరవింద్ వీపు మీద ఎవరు గట్టిగా చరిచారు. అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఆ చప్పుడుకి భారతి కూడా తిరిగి చూసింది. అరే అరవింద్, నువ్వెప్పుడు వచ్చావు ఐలాండ్కి? అరవింద్ లాగానే శరీర సౌష్ఠవంతో సమున్నతాకారంగా దాదాపు అతని వయసే అనిపిస్తున్న ఒక యువకుడు ఇంగ్లీష్లో అడిగాడు. అతను ఆలివ్ గ్రీన్ కలర్ స్పెషల్ డ్రెస్ వేసుకున్నాడు. తల మీద హెల్మెట్ ఉంది. అతని మెడలో టై మీద, హెల్మెట్ మీద పిఐ స్పెషల్ స్క్వాడ్ అని 2 పొడి అక్షరాలు ఉన్నాయి. 2 చేతులకి గ్లోవ్స్ ఉన్నాయి. గోకుల్, నువ్వా? ఏమిటా ఈ చెరుపు అని హడిలిపోయాను సుమా అతనితో కరచాలనం చేస్తూ అన్నాడు అరవింద్. మిత్రద్రోహి, నువ్వు ఇక్కడికి వచ్చినా నాకు మెసేజ్ ఇవ్వలేదే. సారీ గోకుల్. అప్పటికి గోకుల్ కళ్ళు ఆసక్తిగా భారతిని చూస్తున్నాయి. ఈమె భారతి పరిచయం చేశాడు అరవింద్. అతను భారతికి ఆనందంగా నమస్కరిస్తూ, మీరు చాలా ధైర్యవంతులు అని తెలుస్తోంది. అరవింద్ ప్రక్కన ప్రజ్ఞకు కాకుండా మరో ఆడపిల్లని చూడటం ఈ ఐలాండ్లో ఉన్న అన్ని అద్భుతాలకి మించిన అద్భుతం. ప్రజ్ఞ ఈ విషయం ఎలా సహించింది? ప్రజ్ఞ ఎక్కడా? తను వచ్చింది వేరే వాళ్ళతో చూస్తోంది. వేరే వాళ్ళతో? అతను ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. అసలు నువ్వు నాకు తెలిసిన అరవింద్వేనా? నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అరవింద్ చెయ్యి ఎత్తి అతని వీపు మీద ఒక్కటి చెరచాడు. ఇప్పుడు చెప్పు, నేను అవునా కదా అడిగాడు. ముమ్మాటికి 100కి 100 పళ్ళు నువ్వే. అతను నవ్వాడు.
ముగ్గురు కలిసి నడవసాగారు. గోకుల్, ఏమిటి విశేషాలు, పెళ్లి చేసుకున్నావా అడిగాడు అరవింద్. లేదు, మా అత్త కూతురు ఇంటీరియర్ డెకరేషన్ కోర్సు పూర్తయ్యి ముందు ఆమె గారు ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే వరకు పెళ్లి మాట ఎత్తద్దు అంది. బాగుంది, ఇదివరకు మగపిల్లలు చెప్పే షరతులు ఇప్పుడు ఆడపిల్లలే పెట్టేస్తున్నారు. రోజులు ఎంత మారిపోయినాయి కదూ అన్నాడు అరవింద్. నిన్ను ప్రజ్ఞ పక్కన లేకుండా చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. మరి మీ మామయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మీ పెళ్ళి ఎప్పుడు? ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను. నువ్వు మిత్రద్రోహివి, కనీసం నాకు రమ్మనమని కబురైనా చేయలేదు. ఏమండి భారతి గారు, నేను అరవింద్ స్కూల్ మేట్స్, ఇంటర్ వరకు కలిసి చదివాం. తర్వాత నేను ఇంజనీరింగ్కి వచ్చేసాను. ఈయన గారు ఎంబీఏకి వెళ్ళారు. నేను ఎంత భక్తిగా ప్రాణంగా వీడికి ఉత్తరాలు గ్రీటింగ్స్ పంపిస్తాను. వైజాగ్ వస్తే కనిపించకుండా రాను. చూడండి, ఇక్కడికి వచ్చి కబురైనా పెట్టలేదు. నీ ఫిర్యాదులు ఆపుతావా లేదా అన్నాడు అరవింద్ నవ్వుతూ. ఆపేశాను. ఓకే భారతి గారు, మా ప్లెజర్ ఐలాండ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకేమనిపిస్తోంది? అద్భుతంగా ఉంది అంది. చాలా సింపుల్గా చెప్పారు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని విదేశీ యాత్రికులు కూడా అంటున్నారు. దీని ప్రశస్తి విదేశాలకు కూడా బాగా పాకిపోయింది. ప్రేమపీఠంలో ప్రత్యేకంగా మా యాజమాన్యం వారు అట్టిపెట్టుకున్న ఒక 100 గదులు మినహా మిగతావి వచ్చే 4 ఏళ్ల వరకు బుక్ అయిపోయాయి. ఏమిటో, అందరూ వస్తారు, ఆనందిస్తారు, అద్భుతం అంటారు. మాకు ఇక్కడ ఉండి దీని పట్ల ఏ భావము ఉండటం లేదు. మాకు తాజ్మహల్కి రాళ్ళెత్తిన పూరీలుగా ఇది అలవాటైపోయింది. ఒకే చోట అన్ని ఋతువులు చూడగలగటం, అన్ని సంస్కృతులు దర్శించటం, అటు గతంలోకి వెళ్ళటం, ఇటు వర్తమానంలోకి రావటం, ఇది సామాన్యమైనది కాదు. మాకు చాలా సామాన్యమైనదిగానే అనిపిస్తోంది. అంతా ఇంజనీరింగ్ ప్రతిభ అన్నాడు. ఎదురుగా ప్లెజర్ ఐలాండ్ కంట్రోలింగ్ పవర్ కనిపించింది. గోకుల్ అటు వెళ్ళబోతూ, భారతి గారు, ప్లెజర్ ఐలాండ్ అంతా ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుందో చూస్తారా అడిగాడు. గోకుల్, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాం. నథింగ్ డూయింగ్, నీతో కాసేపు గడపాలని ఉంది నాకు. నువ్వంటే ఇది కన్స్ట్రక్షన్లో ఉండగానే చూసేశావు. భారతి గారు చూడలేదు కదా, రండి. గోకుల్ అరవింద్ చేయి దొరకపుచ్చుకొని ఆ భవనం వైపు నడిచాడు. వెళదాం పదండి అంది భారతి ఆసక్తిగా. అరవింద్ కాదని లేకపోయాడు. ముగ్గురు లోపలికి వచ్చారు. భారతి అరవిందను తన వారుగా వారి గురించిన హామీ గోకుల్ రాసిచ్చాడు. కంప్యూటర్లోకి అది వెళ్ళిపోయింది. మరుక్షణంలో 2 కార్డులు బయటకు వచ్చాయి. గోకుల్ వాటిని భారతికి అరవింద్కి ఇచ్చాడు. కాస్త దూరం నడవగానే ఒక చోట కార్డ్స్ ఒక గోడ దగ్గర ఉన్న యంత్రానికి తాకించారు. క్షణంలో గోడలో సొరుగు తెరుచుకొని భారతికి అరవింద్కి ఆలివ్ గ్రీన్ ఓవర్ కోట్, తల మీద టోపీ వచ్చినాయి. అరవింద్, భారతి వాటిని ధరించారు. అంతా యంత్రాల కదలికే. ఒక చోట వారి పాదాల స్పర్శ తగలగానే గోడలో నుంచి తలుపులు సర్వను తెరుచుకున్నాయి. ముగ్గురు లోపలికి వచ్చారు. అక్కడ క్రేన్ ఒకటి ఒంటె మెడలా సాగి వారి ముందుకు వచ్చింది. అందులో ఎక్కారు. అది ఎత్తి పైన ఉన్న అరకి అందించింది. అక్కడికి రాగానే చుట్టూ తలుపులు మూసుకున్నాయి. 4 చదరం గోడలతో బిగించి లిఫ్ట్లో ఉన్న గది క్రిందకి దిగుతున్నట్టు నిశ్శబ్దం. క్రిందికి రాగానే తలుపులు తెచ్చుకున్నాయి. ముగ్గురు బయటకు వచ్చారు. అక్కడంతా సూది మన నేలని తాకినా వినిపించేటంత నిశ్శబ్దం. క్రిందికి రాగానే పెద్ద ఫోటో, ఆ ఫోటో కెమెరా లాంటి పరికరం వీరు అడుగు పెట్టగానే ఇటువైపు తిరిగింది. సేఫ్ అని మెసేజ్ వచ్చింది. అది రాగానే మరలా కుడివైపు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ పైకి మెట్లున్నాయి. ముగ్గురు మెట్లకి గబగబా వెళ్ళారు. అక్కడ ఒక యువకుడు ఎదురుగా వచ్చి ఒక క్షణంలో నిలబడ్డాడు. భారతి తప్పుకోమంటే అరవింద్ కదలవద్దని చెప్పాడు. ఆ యువకుడు దగ్గరికి వచ్చాడు. బ్యాండేజ్ లాంటివి తెచ్చి ముక్కు నోరు మూస్తూ తల వెనక్కి పోనిచ్చి దిండు లోపల అంటించాడు. భారతి భయంగా అరవింద్ చేయి పట్టుకుంది. అరవింద్ భయం లేదన్నట్టు సున్నితంగా వేళ్ల స్పర్శతో ధైర్యం చెప్పాడు. ఓకే గో అన్నాడు అతను. గిరున తిరిగి వెళ్ళి యథాస్థానంలో నిలబడ్డాడు. అతనిలో ఏదో అసహజత్వం కనిపిస్తోంది. అతను అలా ఉన్నాడేమిటి అంది భారతి. అతను మనిషి కాదు, రోబోట్ అన్నాడు అరవింద్. ముగ్గురు ఒక గుడికి ఎదురుగా నిలబడ్డారు. గోకుల్ కోడ్లో ఏవో నంబర్లు చెప్పాడు.
తలుపులు బాగా తెచ్చుకున్నాయి. ముందు గోకుల్, తర్వాత అరవింద్, భారతి లోపలికి వచ్చారు. వెనక తలుపులు నిశ్శబ్దంగా మూసుకున్నాయి. అక్కడ అడుగుపెట్టిన భారతి ఒక క్షణం సర్వం మర్చిపోయినట్టు చూస్తూ నిలబడింది. పెద్దగా ఉన్న హోటల్లో 100కి పైగా కంప్యూటర్స్ వివిధ కోణాల్లో ఉన్నాయి. వాటి ముందు గోకుల్ లాగానే యూనిఫామ్ ధరించిన ఇంజనీర్స్ ఉన్నారు. వారు కోడ్ లోపలికి అంకెలకు సంకేతాలు తగ్గు స్థాయిలో చెబుతూనే ఉన్నారు. ఆ హాలుకి గోడలకి అద్దాల మచ్చినట్లు సినిమా తెరలు లాంటివి ఉన్నాయి. వాటిలో ప్లెజర్ ఐలాండ్లో వివిధ భాగాలు ప్రత్యక్షమయ్యి మాయమవుతున్నాయి. అరవింద్, భారతి చూస్తున్నారు ఒకేసారి. ప్రక్కపక్క సీన్లు గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు కనిపిస్తున్నాయి. బ్రిడ్జెస్, ప్రేమపీఠం, హోటలు, ఆర్టిఫిషియల్ సరస్సు, అందులో ఫ్లాటింగ్ హోటలు, ఐలాండ్ని ప్రయాణాలతో చుడుతున్న రైలు. ఒకటేమిటి, ప్లెజర్ ఐలాండ్ మొత్తం అందులో విస్తృతంగా కనిపిస్తోంది. ఇన్ని ఋతువులు మీరు ఎలా సృష్టించగలిగారు? ఇది ఎలా సాధ్యం? భారతి అడిగింది ఆశ్చర్యంగా. గోకుల్ తెర మీదికి మంచుతో కప్పబడిన ఇండ్లు, వీధులు తీసుకువచ్చాడు. ఇదంతా ఒక కృత్రిమం పైకప్పు క్రింద ఏర్పరిచిన వాతావరణం. ఇవిగో ఈ మిషన్ సైన్స్ని సృష్టించే వాతావరణం ఏర్పరిచే విభాగం. ప్రయాణికులకి పైన కప్పు కృత్రిమ కప్పు ఉందని బాగా పరీక్ష చూస్తే తప్ప అర్థం కాదు. ఆశ్చర్యంతో తల మునకలైన వారు అసలు ఆ వివరాల జోలికి పోరు. గోకుల్ ఒక్కొక్కటి చూపిస్తూ చెబుతున్నాడు. కుడివైపు చివరికి వచ్చారు. అక్కడ ఒక డోమ్ ఆకారంతో ఇంజనీర్స్ కంప్యూటరైజ్డ్ మెషిన్ ముందు కూర్చొని ఉన్నారు. అక్కడంతా అద్దాల నుంచి ఎదురుగా సముద్రం కనిపిస్తోంది. ప్లెజర్ ఐలాండ్ గస్తీ నౌక ఒకటి తిరుగుతూ సంకేతాలు పంపిస్తోంది. అక్కడికి మనం వెళ్ళకూడదు. ఈ ఐలాండ్ చీఫ్ అధికారులకి తప్ప అక్కడ ఇంకెవరికి ప్రవేశం లేదు అని చెప్పాడు గోకుల్. ముగ్గురు నడుస్తున్నారు. తమలాగానే వచ్చిన అతిథులు కొద్దిమంది ఉన్నారు. వారికి వాళ్ళు వివరిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది! ఈ సృష్టిలో మరో సృష్టిని సృష్టించేశారు మీ ఇంజనీర్స్, అంది భారతి. ఈ ప్లెజర్ ఐలాండ్ మన మేధావులైన భారతీయ ఇంజనీర్ల ముద్దు బిడ్డ, అన్నాడు అరవింద్. ఇదిగో ఇది పవర్ ప్లాంట్. ఈ ఐలాండ్ మొత్తానికి ఊపిరి లాంటిది అని చెప్పాడు గోకుల్. ఇది బ్రేక్ డౌన్ అయితే అంది భారతి భయంగా. అలాంటిది సంభవమే. అందుకే ఇలాంటివి రెడీగా ఆదుకోవడానికి ఉన్నాయి. భారతి ఆ తెరల మీద వేగంగా కదులుతున్న దృశ్యం చూస్తూ, మనం చూడాల్సిన పని ఇంకా చాలా ఉన్నాయి అంది. ఈ ప్లెజర్ ఐలాండ్ని 15 రోజుల్లో చూడగలగటం అసంభవం. అయితే చాలామందికి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అన్నాడు గోకుల్. అమ్మో, అంత డబ్బు ఖర్చు చేశా అంది. మనిషి ప్రపంచంలో మిలియన్స్ డబ్బు సంపాదించగలడు, కానీ అందం తనంతటా తాను సృష్టించుకోలేడు. దీనికోసం ఎవరో సృష్టించి ఇచ్చే ఆనందం మీద ఆధారపడాల్సిందే. నువ్వు పని వదిలి మాతో ఇంతసేపు తిరుగుతున్నావేమిటి అన్నాడు అరవింద్. నేను ఇప్పుడు డ్యూటీలోనే లేను. డ్యూటీలో ఉంటే ఆ మెషిన్ దగ్గర నుంచి కదలటానికి వీల్లేదు. ఇంకో గంటలో నా షిఫ్ట్ మొదలవుతుంది. 6 గంటలకి ఒకసారి షిఫ్ట్లో ఇంజనీర్స్ మారిపోతుంటారు. మీరంతా ప్రతిభావంతులు. ఒక్కొక్క బయోడేటా వింటి తల తిరిగిపోతుంది. గోకుల్ టైం చూసుకున్నాడు. ఓకే, నాకు టైం అవుతుంది, మిమ్మల్ని పంపి వస్తాను అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చేసారు. అరవింద్ స్కైవాక్ చూసారా అడిగాడు గోకుల్. లేదు అన్నాడు. తప్పక చూడండి. ప్లెజర్ ఐలాండ్లో ఏది చూసినా చూడకపోయినా అది మాత్రం చూడండి అన్నాడు. థ్యాంక్ యూ గోకుల్ అన్నాడు అరవింద్ కరచాలనం చేస్తూ. నమస్తే అంది భారతి సెలవు తీసుకుంటూ. ఈసారి నేను మళ్ళా చూసేసరికి మీ ఇద్దరిని కలిసే చూస్తానని అనుకుంటున్నాను. భారతి గారు, మా వాడిని వాళ్ళ మామయ్య కబంధ హస్తం నుంచి తప్పించండి. ఈ పని మీరే చేయాలి అన్నాడు. గోకుల్ ఆనందిని కాగులించుకున్నాడు. ఇలా అంటున్నానని కోపంగా ఉందా? నువ్వు మాలాగా నార్మల్ లైఫ్ బాగా పిల్లలతో గడుపుతుంటే చూడాలని నాకెంతో ఆశగా ఉందిరా.
ఈ ప్రయత్నం నీ అంతటా నువ్వు ఎలాగూ చేయవు. కనీసం ఆమెనైనా చేయనీయవా? షటప్. అరవింద్ ప్రేమగా తగ్గు స్వరంతో కసిరాడు. గోకుల్ వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ అన్నాడు అరవింద్. దేనికి? నేను ఒక ఆడపిల్లతో కలిసి తిరగటం ఇదే ప్రథమం. అది చూసి గోకుల్ ఏదేదో ఊహించేశాడు. ఈ ప్లెజర్ ఐలాండ్ గాలి వేళల్లో ఏదైనా మహత్యం ఉందా? తను అరవింద్ ఎప్పటి నుంచో తెలిసినట్లు అతని దగ్గర స్వతంత్రంగా చిన్ననాటి స్నేహితుడిలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఎవరి పట్ల అనిపించలేదు. భారతి మౌనంగా నడుస్తూ తనకు తెలియకుండానే అప్రయత్నంగా అతని చెయ్యి అందుకుంది. ఈ ప్లెజర్ ఐలాండ్ చూడాలని ఎంతగానో తప్పించాను. ఎన్నాళ్ళ నుంచో పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాను. చివరికి ఇక్కడికి రాగానే ఇలా సుస్థి పడిపోయి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే నిచ్చేదు అనుభవం నాకు జీవితంలో ఇంకేది ఉండదేమో. వ్యాఘ్రమూర్తి మెల్లగా నడుస్తూ అన్నాడు. జ్ఞానేశ్వరిదేవి ఫైల్ పట్టుకుని ఆయనతో కలిసి నడుస్తోంది. ఈ ప్లెజర్ ఐలాండ్ చూడాలని ఎంతగానో తప్పించాను. అన్నాళ్ళ నుంచో పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాను. చివరికి ఇక్కడికి రాగానే ఇలా సుస్థి పడిపోయి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే చేదు అనుభవం నాకు జీవితంలో ఇంకేది ఉండదేమో. వ్యాఘ్రమూర్తిని మెల్లగా నడుస్తూ అన్నాడు. జ్ఞానేశ్వరిదేవి ఫైల్ పట్టుకుని ఆయనతో కలిసి నడుస్తోంది. దీనిని తానొకటి తడిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు అంది. ప్లెజర్ ఐలాండ్కి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరో మరీ వయసు మీరిన వాళ్ళు తప్ప ఒక్కరు హోటల్ రూమ్స్లో కనిపించడం లేదు. అందరూ ఐలాండ్ నిండా విస్తరించిపోయారు. ఎక్కడికక్కడే స్నాన సదుపాయాలు, భోజన వసతి, విశ్రాంతి మందిరాలు, ప్రేమపీఠం తన ఆతిథ్య హస్తాలని ఐలాండ్ అంతటా చాచి స్వర్గ సుఖాలని మరిపించే వసతులతో ప్రయాణికులని తన అరచేతుల్లో అపురూపంగా నిలబెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లుగా ఉంది. వాటిని హోటల్ రూమ్లో కూర్చున్న వ్యాఘ్రమూర్తి జ్ఞానేశ్వరీదేవితో మరీ అలసట లేని ప్రదేశంలో కాస్త నడిచినట్లు ఉంటుంది. కిందకి వెళదామా అన్నాడు. ఓకే, నేను కూడా అదే చెప్పాలని అనుకుంటున్నాను. నాకు వీళ్ళ నిప్పులున్నాయి. నాకు కీళ్ళ నొప్పులున్నాయి. నేను ఎక్కువ శ్రమపడలేను అంది. ఇద్దరు బయలుదేరుతుంటే ఆమె నేను ఫైల్ తెస్తాను, మనకు ఏదైనా దృష్టికి వస్తే నోట్ చేసుకోవచ్చు అంది. అది మంచి పని అన్నాడు ఆయన. ఇద్దరు లిఫ్ట్లో దిగి ప్రేమపీఠం పాదాల చెంతకు వచ్చారు. ఒకవైపుకి అంటూ ప్రత్యేకంగా కాకుండా ఇద్దరు మెల్లగా నడవసాగారు. వారి పక్క మరో యువతి యువకులు ఒక విదేశీ జంట మెరుపు వేగంలో ఒకరిని ఒకరు అంటుకోవాలన్నట్టు అమిత వేగంగా పరిగెత్తుకొస్తున్నారు. చివరికి ఒకరిని ఒకరు అందుకున్నారు. లాన్లో పడి ఆనందంగా దొర్లుతూ నవ్వుతున్నారు. యువతిని బోర్లా పడేసి ఆమెని లేవనీయకుండా వీపు మీద తన మోచేయి ఆనించి విలాసంగా కూర్చుని వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు అతను. ఆ ఒక్క క్షణంలోనే ఆమెని ఓవర్ పవర్ చేశాను అనే ధీమా, అహం అతని కళ్ళల్లో ఆనందజ్వాలగా మారింది. మరో నిమిషంలో యువతి అతని చేతిని తీసి మెరుపులా లేచి అతని భుజాల వెనుక నుండి అతని కంఠం చుట్టూ చేతులు పెనవేసి అతన్ని కదలనీయకుండా నొక్కి పట్టింది. అతను చేయి వడుపుగా వెనక్కు పోనిచ్చి ఆమెని ముందుకు లాక్కుని చేతుల మధ్య బంధించబోయాడు. ఆమె పాదరసంలా జారిపోయి పరిగెత్తింది. అతను పరిగెత్తి పట్టుకున్నాడు. యవ్వనంతో ఆరోగ్యంతో వయసులో ఉన్న ఇద్దరు కోడతరచుల్లా ఉన్నారు. ఒకరిని ఒకరు కవ్విస్తున్నట్లున్న ఆ కేళీ విలాసం వారి వయసు ఋతుధర్మం యొక్క శోభలా ఉంది. వచ్చిపోయేవారు నవ్వు ముఖాలతో వారిని చూస్తున్నారు. చుట్టుపక్కల వారిద్దరూ అస్సలు పట్టించుకోవడం లేదు. వ్యాఘ్రమూర్తి జ్ఞానేశ్వరీదేవి చిరునవ్వుతో
ఒక అందమైన ఆటని గమనిస్తున్న ప్రేక్షకుల్లా వారిని చూశారు. మనిషికి 100 ఏళ్ల జీవితం ప్రసాదించిన భగవంతుడు ఈ యవ్వనానికి ఇంత కాస్త రేషన్ మాత్రమే ఎందుకు ఇచ్చాడు అన్నాడు ఆయన. అది సృష్టి కార్యానికి కంట్రోల్ సిస్టమ్ అయి ఉంటుంది అంది జ్ఞానేశ్వరీదేవి. కరెక్టు, అదే కావచ్చు. మనిషికి వయసు ఒక పెద్ద తాడు. వయసు వెళ్ళిపోతున్న కొద్దీ తన అసక్తత అర్థమై పిరికితనం వస్తుంది అన్నాడు. జ్ఞానేశ్వరీదేవి అంగీకరిస్తున్నట్లు తల సుతారంగా ఊపింది. ఇద్దరూ వానప్రస్థాశ్రమం దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, ఈ ప్లెజర్ ఐలాండ్లో ఇది కూడా ఉందా అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. వెళ్ళి చూద్దామా అంది ఆమె ఆసక్తిగా. ఇద్దరూ అక్కడికి వచ్చారు. సువిశాలమైన ఆ ఆవరణ ఒక చిన్న ఊరులా ఉంది. అక్కడంతా లేళ్ళు, జింకలు, నెమళ్ళు, పావురాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. చెట్ల మధ్య అక్కడక్కడ సింథటిక్ తాటాకులు కప్పిన పర్ణశాలలు ఉన్నాయి. మైక్లో సన్నగా సుస్వరంతో ఘంటసాల వారి గీతబోధ వినిపిస్తోంది. అది ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, హిందీలో కూడా తర్జుమా వినిపిస్తోంది. తాటాకులు పాకలకి ఎదురు సన్నగా చీల్చిన చేపలు పరదాలుగా ఉన్నాయి తప్ప అక్కడ గుమ్మాలు, తలుపులు, తాళాలు లేవు. అక్కడంతా ఒక స్వచ్ఛమైన ప్రశాంతత. అది అక్కడ అడుగుపెట్టిన మనిషి మనసుల్లోకి తొలి ఉషస్సులోని లేత కిరణాలా చొచ్చుకుపోతుంది. ఉండి ఉండి చెట్ల మీద ఏవో పిల్లలు కువకువలాడుతున్న శబ్దం. అది ఆ నిశ్శబ్దంలో అత్యంత కర్ణపేయంగా ఉంది. హరితవనం లాంటి ప్రకృతి పచ్చదనంలో ప్రశాంత నిలయముగానున్న పాకలు. వీధుల్లో హరే రామ హరే కృష్ణ బృందం శృతిమెత్తని స్వరాలతో భజన చేస్తూ వెళుతోంది. జ్ఞానేశ్వరీదేవి వ్యాఘ్రమూర్తి నడుస్తున్నారు. వీధుల్లో అంగడివారు తాజా పొలాలు పెట్టుకుని కూర్చున్నారు. కొన్ని చోట్ల అడవి తేనె దొన్నెల్లో ఇస్తున్నారు. జీవితంలో అలసిపోయిన మనిషికి ఇలా వానప్రస్థాశ్రమం ఎంతో హాయిని కలిగిస్తుంది అన్నాడు ఆయన. ఆయనకి ఆ క్షణంలో ఈ ప్రపంచంలో ఇంతకంటే ప్రశాంతమైన చోటు ఇంకెక్కడా ఉండదు అనిపించింది. తన ఆస్తి సర్వస్వం ఈ ప్రెజర్ ఐలాండ్ వారికిచ్చి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది. మన పెద్దవాళ్ళు మనిషి జీవిత మజిలీల్లో ఎక్కడ ఏది అవసరమో క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఏర్పాటు చేశారు అన్నాడు ఆయన. పూర్వం రాజులు యుద్ధాలు చేసి రాజ్య పరిపాలనలో విసిగి వయసు పైబడగానే ఈ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయేవారుట అన్నారు. ఇప్పుడు వచ్చేస్తున్నాయవి అంది జ్ఞానేశ్వరీదేవి. ఎక్కడా, నేను వాటిని గురించి వినలేదు అన్నాడు ఆయన. ఆనాటి వానప్రస్థాశ్రమమే ఈనాటి ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇవి ఈనాటి మనిషి జీవితంలో ప్రధానాంశంగా మారినాయి. అవును సుమా, నిజమే అన్నాడు ఆయన. మేము ఒకటి ప్రారంభించాం, త్వరలో పూర్తి అవుతుంది. అక్కడ ఈ విధంగా లేళ్ళు, నెమళ్ళు ఉండవు, కానీ ఈ ప్రశాంతత మాత్రం ఉంటుంది అంది ఆవిడ. నిజంగానా? అయితే నేను తప్పక చేరతాను. 2-3 సంవత్సరాల నుంచి నాకు ఏదో చెప్పలేని ఒంటరితనం, ఏదో అశాంతి, అలజడి, భయం. వయసు అయిపోతుంది, శక్తి సన్నగిలుతోంది, నేను ఏమైపోతాను అనే భయం ప్రారంభమైంది. నా పిల్లలకి నాకు ఎప్పుడూ పడదు. వారు నాకు అర్థం కారు, నేను వారికి అర్థం కాను అన్నాడు ఆయన. మనిషి వర్షాకాలం కోసం గొడుగుకొని దాచి ఉంచినట్లుగా వయసులో ఉన్నప్పుడే ఈ వృద్ధాప్యంలో కావలసిన వసతి గురించి ఆలోచించుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఇందులో సిగ్గుపడవలసింది, బాధపడవలసింది ఏమీ లేదు. ఇది జీవితంలో ఒకరి మీద భారంగా బ్రతికే కంటే వయసు మీరిన తర్వాత కూడా మనకి మనం హుందాగా, స్వేచ్ఛగా, మర్యాదగా బ్రతికే రాచక మార్గం ఇది. పిల్లలు, సంసారం మనలో వయసు మళ్ళేంతవరకే వాటి అనుబంధాల ఆనందం. వయసు పైబడిన కొద్దీ అదే మోయలేని భారం. అవును అన్నాడు ఆయన. ఇద్దరు ఒక పర్ణశాల అరుగు మీద కూర్చున్నారు. పావురం ఒకటి వచ్చి జ్ఞానేశ్వరీదేవి భుజం మీద వాలింది. గుమ్మానికన్నా వెదురు బొంగుల పరదా తవ్వించుకొని ఒక విదేశీ వృద్ధుడు వచ్చాడు. అతని తల వెండి మేఘంలా ఉంది, శరీరం ముడతలు పడి వేళ్లాడుతోంది. అతను ఆకుల్లో యాపిల్స్, అరటి, పైనాపిల్ ముక్కలు తెచ్చి అందించాడు. వద్దు అంది జ్ఞానేశ్వరీదేవి. తీసుకోండి అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. వారికి ఆకులు అందించి తను అరుగు మీద కూర్చున్నాడు. సంభాషణ ఇంగ్లీష్లోనే జరిగింది. అతడు థాయిలాండ్ దేశస్థుడు. ఈ ప్లెజర్ ఐలాండ్కి రావటం ఇది 2వసారిట. నాకు మీ వానప్రస్థాశ్రమం చాలా నచ్చింది. మనిషి ఎంతో భయపడే ముసలితనానికి మీరు చక్కని వసతి కల్పించి ఆనందమయం చేశారు.
ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. భోజనం లోపం లేదు. ప్రెజర్ ఐలాండ్ డాక్టర్లు రోజు వచ్చి రొటీన్ చెకప్ చేస్తారు. మమ్మల్ని చూడటానికి నర్సులు షిఫ్ట్ సిస్టంలో వస్తారు. నాకు ఈ ప్రెజర్ ఐలాండ్లో అన్నింటిలోకి ఈ వానప్రస్థాశ్రమం ఒక్కటే నిజమైన ప్రెజర్ ఐలాండ్ అనిపించింది. ఉదయం లేస్తాను, వాకింగ్కి వెళ్ళి వస్తాను, ఒక కప్పు కాఫీ తాగి స్నానం చేసి వస్తాను. నర్స్ వచ్చి బీపీ చెక్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ తిని అదిగో ఆ కనిపించే వరల్డ్ లైబ్రరీలోకి వెళ్ళి ఒక 2 గంటలు గడుపుతాను. తర్వాత లంచ్ చేస్తాను. 1 గంట నిద్ర, 4 గంటలకి మళ్ళీ వాకింగ్. సాయంత్రం భజన మండలికి వెళ్ళి భజన చేస్తాను. రాత్రికి నిద్ర హాయిగా వచ్చేస్తుంది. మనిషి మనసు చాలా విచిత్రమైంది. అది జీవితాన్ని అమితంగా ప్రేమిస్తుంది. 13 సంవత్సరాల వయసుకి 25 సంవత్సరాల వయసు వృద్ధాప్యం అనిపిస్తుంది. 25 సంవత్సరాలకి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలకి 70 సంవత్సరాలు. ఇలా ఎప్పటికప్పుడు మనిషి నేను చిన్నవాడినే అనుకుంటాడు. బీపీ వస్తే ఉప్పు వేసుకోకపోతే ఏమవుతుంది అనుకుంటాం. మంచంలో నుంచి లేచి కిందకి దిగి నడవలేకపోతే కనీసం లేచి కూర్చోగలుగుతున్నాం కదా అనుకుంటాం. ఎక్కడికక్కడే అడ్జస్ట్ అయ్యి బ్రతకాలనే ప్రయత్నిస్తాం. ఆశ చావదు, వ్యామోహం మనల్ని వదలదు. అది జీవితానికి నావల మధ్య ఉన్న మాయాజలతాకు తెర. మనిషి చిన్నతనంలోనే జీవితాన్ని అర్థం చేసుకునే ప్రతిభ తెచ్చుకోవాలి. దానికి చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు, గురువులు, ఈ సంఘం సాయపడాలి. జీవితం అర్థమైతే వ్యర్థకాల యాపన జరగదు. వ్యాఘ్రమూర్తి అంగీకరించాడు. ఆయన థాయిలాండ్లో ఒక పెద్ద మానసిక తత్వశాస్త్రవేత్త అని ఆయన మాటల ద్వారా అర్థమైంది. ఆయనతో మాట్లాడటం ఒక గొప్ప అనుభవం అనిపించింది. జీవితం గురించి అనవసరమైన భ్రమలు పోగొట్టుకుంటే భయం దానంతటా అదే ఆవిరిగా అయిపోతుంది. ఈ ప్రపంచంలోకి నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. నీ జీవితంలో నీకు తోడుగా ఉండేది ఒక్క ఈ ప్రకృతే తప్ప ఇంకా ఏదీ లేదు అన్నాడు ఆయన. అది మీ భారతీయ సంస్కృతి గ్రంథాలు చదివి నేను అర్థం చేసుకున్న జీవిత సత్యాలు అని చెప్పాడు. జ్ఞానేశ్వరీదేవికి, వ్యాఘ్రమూర్తికి ఆయన మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంది. మన సంస్కృతి, మన జీవన నాడి ఆ విదేశీయుని ద్వారా తెలుసుకోవటం చిత్రమైన అనుభవం. భారతీయ అరవింద్ నడుస్తున్నారు. అక్కడ ఒక భవనానికి విధ్వంసం అన్న బోర్డు ఉంది. జనం గుంపులుగా అటు వెళుతున్నారు. భారతీయ అరవింద్ కూడా వారితో క్యూలో కలిసి ఆ భవనం లోపలికి వెళ్ళారు. వారు ఇంతవరకు చూసిన వాటికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇంతవరకు చూసిన దృశ్యాలు కమనీయంగా, అద్భుతంగా ఉన్నాయి. మానవ మేధస్సు విశ్వకర్మతో పోటీగా ఎంతో అపురూపమైన సృష్టిని రూపకల్పన చేయగలదో అవన్నీ నిదర్శనాలుగా నిలిచినాయి. ఇక్కడ అదే మనిషి మేధస్సు కిరాతకంగా, పైశాచికంగా ఎంత విధ్వంసాన్ని కూడా సృష్టించగలదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. గోడలన్నింటికీ పెద్ద పెద్ద ఫోటోలు, పెయింటింగ్స్ ద్వారా ప్రపంచమంతటా జరుగుతున్న మారణ హోమాలు సజీవ దృశ్యాల అన్నంతగా ఉన్నాయి. ఒకచోట యుద్ధ బీభత్సం, మరో చోట మత వైషమ్య వికట్టహాసం, ఇంకో చోట కాందిసీకుల ఒంటరితనం. ఒక పెద్ద హాలులో జనం వేచి చూస్తున్నారు. ఆ హాలు మధ్యలో పెద్దగా ఉన్న ఒక గాజు మందిరం గోపురం అంత ఉంది. దాని చుట్టూ ఎవరు దగ్గరికి వెళ్లకుండా గుంపుగా దిమ్మెలు కట్టి ఇనుప చైన్ బిగించారు. ప్రయాణికులంతా ఆ చైన్ పట్టుకుని నిలబడి ఆ గాజు మందిరంలో ఆవిర్భవించబోయే ఒక వినాశనకర దృశ్యం కోసం తిలకిస్తున్నారు. అది రోజుకు ఒకసారే కనిపిస్తుంది. సరిగ్గా 12 గంటల సమయానికి అక్కడ హాలులో పెద్ద గడియారం ఉంది. దాని ముళ్ళు టక్ టక్ అని శబ్దం చేస్తున్నాయి. పెద్ద ముళ్ళు 12 దగ్గర వేచి చూస్తున్నా చిన్న ముళ్ళు దగ్గరగా వస్తుంది. దాన్ని సమీపించింది. దానిలో కలిసి ఒకటిగా మారింది. గడియారం 12 గంటలు టంగున కొట్టింది. అందరూ ఆతృతగా గాజు మందిరం వైపే చూస్తున్నారు. గాజు మందిరంలో అడుగు నుంచి మెల్లగా ఒకటి పైకి వచ్చింది. అది చిన్న ఊరు. జనం మామూలుగా పన్ను చేసుకుంటున్నారు. ఇంతలో పైనుంచి ప్లేన్ ఒకటి వెళ్ళింది. అందులో నుంచి ఈ బాంబు పడింది. ఒక్కసారి పెద్ద పెట్టిన విధ్వంసపు చప్పుడు గుండెలు అదిరిపోయేలా ఆ హాలంతా ప్రతిధ్వనించింది. అందరూ ఉలికిపడి పక్కవారి చెయ్యి పట్టుకున్నారు. ప్లేన్ వెళ్ళిపోగానే గాజు మందిరంలో మధ్యగా పుట్టగొడుగు ఆకారంలో మృత్యుధూళి మెల్లగా పైకి లేచింది. చుట్టుపక్కల పనిపాటలు చేసుకుంటున్న జనం మాడి మసి అయిపోయారు. ఆ పుట్టగొడుగు మీద అక్షరాలు వెలిగినాయి.
హిరోషిమా విధ్వంసం మానవజాతి చరిత్రలో చీకటి దీనం. అందరూ నిర్విణ్ణులైనట్లు నిలబడ్డారు. ఆ క్షణంలో అక్కడున్న వారందరికీ తాము ఆ బాంబు పేలిన క్షణంలో హిరోషిమాలో ఉన్న అనుభూతి కలిగింది. ప్రేక్షకులు వెళ్ళిపోతూ ఎంత అద్భుతంగా చూపించారు అని ప్రశంసిస్తున్నారు. ఎంత బాగా చూపించారు, నాకు ఇంకా శరీరం జలధరిస్తోంది అంది భారతి. ఆడియో విజువల్ సాంకేతిక ప్రతిభ అది అన్నాడు అరవింద్. ఆ భవనమంతా మానవ జీవితాన్ని ఇటు మనిషి అటు ప్రకృతి పోటీపడి చేస్తున్న విధ్వంసకాండలే ఉన్నాయి. ఒక పక్క యుద్ధ బీభత్సం, ఒక చోట ముంచుకు వచ్చిన వరదల్లో మునిగిపోయిన గ్రామం, మరో చోట కరువు రక్కసి వీరవిహారం, ఇంకో చోట రైలు ప్రమాదంలో వందలాది మంది మరణం. ఎక్కడ చూసినా వినాశనం, రోదనలు, ఆక్రందనలు. అవి చూసి ఒక్కొక్కరు అప్రయత్నంగా తమ మనసులోవి పైకి అనేస్తున్నారు. అమ్మో, ప్రపంచంలో ఇన్ని విధ్వంసాల మధ్య మనం ఇలా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అదృష్టం కదూ. నేను నీతో ఇక ఎప్పుడూ పోట్లాడను అంటున్నాడు ఒక ఆయన. నేను మిమ్మల్ని ఇక సాధించనండి అంటోంది ఆవిడ. అరవింద్, భారతి ఆ మాటలు విని చిరునవ్వుతో ముఖాలు చూసుకున్నారు. అబ్బా, సోమాలియాలో ఆకలి చావుల దృశ్యాలు చూస్తుంటే ఇప్పుడే సుష్టుగా భోంచేసిన నాకు ఏమిటో ఆకలి వేస్తున్నట్టే అనిపించింది అంది భారతి. అరవింద్ నవ్వేశాడు. చూసారా, పరిసరాల ప్రభావం మనుషుల మీద ఎంత ఉంటుందో. మనిషి మేధస్సు పరస్పర విభిన్న ఆకర్షణల సమ్మేళనం. భారతి, తుపాకీ కనిపెట్టిన మహానుభావుడే నోబెల్ ప్రైజ్ పెట్టాడు. ఆయన చేసిన తప్పుకి అది ప్రక్షాళన అనుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. మనిషి మేధస్సులో నిర్మాణ శక్తి ఎంత ఉందో విధ్వంసక విచ్చలవిడితనం కూడా అంతే ఉంది. మనిషి కంటే విచిత్రమైన శక్తి ఈ సృష్టిలో ఇంకోటి లేదేమో. అరవింద్, భారతి నడుస్తున్నారు. టైం చకచకా అయిపోతుంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. వారికి ప్రెజర్ ఐలాండ్ పట్ల ఆసక్తి, అభిమానం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. అందరిలోనూ ఒకటే ప్రశ్న, ఈ కొద్ది రోజులలో అంతా చూడగలమా? మళ్ళా ఇక్కడికి రావటం అంటే ఎంత ఖర్చు? అరవింద్ భారతి వంక చూశాడు. అరవింద్ భారతి వంక చూస్తున్నాడు. భారతి సీరియస్గా మౌనంగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? నా పిల్లలు గుర్తుకొస్తున్నారు. పిల్లలా? ఆశ్చర్యంగా చూశాడు. భారతి అతని ముఖంలో భావం చూసి ఫక్కున నవ్వింది. నా స్కూలు పిల్లలండి. అవును, వాళ్ళు నా పిల్లలే. నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా వారికి చెప్పాలనిపిస్తుంది. ఎంత ఆసక్తిగా వింటారో తెలుసా? నేను చాలా లక్కీ కదూ. 320 మంది పిల్లలకి పెంపుడు తల్లిని అంది. వారు గుర్తుకు రాగానే భారతి ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. వారు ఆమెకి ఎంత అపూర్వమో ఆ చెప్పటంలోనే తెలుస్తోంది. వాళ్ళంతా నా రాక కోసం ఎంత ఎదురు చూస్తుంటారో నాకు తెలుసు అంది. మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను అంది. భారతిలో ఒక విశేషం ఉంది. ఆమె ప్రవర్తన, మాట, ఆ మంచితనం వల్ల ఎదుటివారు రిలాక్స్ అయ్యి తమ మనసు విప్పి మాట్లాడే చనువు ఇస్తుంది. భారతితో తనకి పరిచయం చూస్తుండగానే గాఢంగా అల్లుకుపోయింది. ఈ ప్రయాణం 4-5 రోజుల్లో ముగింపుకు వస్తోంది. ఈ ఐలాండ్ వదిలి వెళితే ఎవరికి వారు మిగిలిపోతామేమో. ఆ ఆలోచన అతని కళ్ళల్లో నీడలుగా కనిపించసాగింది. నన్ను అడిగారు సరే, మీరేమిటి ఆలోచిస్తున్నారు అంది. మనం వెళ్ళిపోవాల్సిన రోజులు దగ్గరికి వస్తున్నాయి కదా. అవును అంది భారతి. అరవింద్ మాట్లాడలేదు. భారతి చుట్టూ ఆ ఐలాండ్ని కలిగి చూస్తూ, ఇది ఒక ప్రత్యేక ప్రపంచం. ఎవరూ దీని మీద ఎల్లకాలము ఉండలేరు. నాకు ఇది అసలైన జీవితంలా అనిపిస్తోంది. మన జీవితం కూడా ఈ ఐలాండ్ లాంటిదే. కొద్ది రోజులు గడిపి వెళ్ళిపోవాల్సిందేగా అంది. భారతిని అరవింద్ సీరియస్గా చూస్తున్నాడు. ఏమిటి? విడిపోవాల్సిన పరిచయాలు అసలు లేకుండా ఉంటే ఎంత బాగుంటాయి కదూ. భారతి సమాధానం చెప్పలేదు. ఈ ఐలాండ్ని వదిలి వెళ్ళినా మనం కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ అది ఇలా సహజంగా ఉండదు. నాకు తెలుసు, చాలా కృత్రిమంగా ఉంటుంది అన్నాడు. ఇంతలో దూరం నుంచి బావా అంటూ అరుపు లాంటి కేక వినిపించింది. బావా అంటూ అరుపులాంటి కేక వినిపించింది. అరవింద్ తిరిగి చూశాడు. ప్రజ్ఞ పరిగెత్తుకు వచ్చింది. బావా చప్పున చేయి పట్టుకుంది. ఎన్నాళ్ళైంది నేను చూసి అంది. అరవింద్కి ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది. ప్రజ్ఞేనా ఇలా మాట్లాడేది?
సాయంత్రం అవుతోంది. ఎదురుగా సముద్రం అలల మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. అమృత హోటల్ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి తన ప్రతిబింబం చూసుకుంటోంది. ముఖంలో ఇదివరకు ఎప్పుడూ ఉండే కృత్రిమమైన చిరునవ్వు పోయింది. పెదవుల మీద చిరుకోపం కదులుతోంది. కళ్ళు ఆనందనాట్యం చేస్తున్నాయి. 4 రోజుల నుంచి తను మోహన్ బయటకు వెళ్లకుండా ఈ రూమ్లోనే గడిపారు. అమృత, మనిద్దరి జీవితాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. నీతో స్నేహం కలిపిన మా ఈ చెయ్యి ఎప్పుడు విడిపోదు అన్నాడు మోహన్. నాకు ఏదైనా సంపాదన దొరికితే ఈ మోడలింగ్ వదిలేస్తాను. మనిషి క్షణక్షణం అసహించుకునే తన వృత్తి మీద జీవనాధారం కావటం ఎంతో భయంకరం కదూ అంది. భయంకరం కాదు, భయంకరమైన విషాదం. నువ్వు ఉద్యోగం లాంటిది చేస్తే ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తుంది. మోహన్, నేనెప్పుడు ఇది కావాలని కోరుకోలేదు. నేను ఎంత సింపుల్గా బ్రతకగలిగానో చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు. నాకు ఈ సుఖాల్లో సంతోషమే లేదు. ఈ ఖైదు నుంచి బయటపడితే చాలు. 24 గంటలు ఒక మనిషి పడగ నీడన బ్రతకటం కంటే నువ్వుగా స్వేచ్ఛగా ఉండటంలో ఆనందం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు మోహన్. కానీ నాకు ఆయన గురించే భయం అంది. వాళ్ళ ముందు మనం జాగ్రత్తగా ఉందాం. ఈ ఐలాండ్ వదిలి వెళ్ళగానే మనం విశాఖపట్నం పాండురంగడి గుడిలో పెళ్లి చేసేసుకుందాం. ఒకసారి భార్యాభర్తలైన తర్వాత కనీసం కలిసి పోరాడటానికైనా మనం దగ్గరగా ఉండవచ్చు. అమృత కళ్ళలో నీళ్లు ఉబికినాయి. మోహన్ అంది. మోహన్ అమృత తన మీద చేయి వేశాడు. అమృత అతని భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకుంది. ప్రెజర్ ఐలాండ్ ఒక చల్లని తల్లి నాకు నీ అండని ప్రసాదించింది. నేను జన్మలో ఊహించలేని విషయం రోజుల్లో సాధ్యమవుతోంది. మోహన్, నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలి నీకు? కృతజ్ఞతలా? వద్దు, నేనే నీకు చెప్పాలేమో. ఇది నీకోసం నేను చేస్తున్న పోరాటం కాదు, నా స్వేచ్ఛ కోసం నేను చేస్తున్న పెనుగులాట. పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకో అమ్మాయిని చేసుకోవడం అంటే ఈ బాధని మూట కట్టి ఆమె మెడకి కట్టడమే అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు దయతలిచి అవకాశం ఇచ్చాడు. మోహన్, అమృత ఇంకేం చెప్పలేకపోతోంది. మనిద్దరం ఇక దూరంగానే ఉందాం. వారికి అనుమానం రానియటం క్షేమం కాదు. అలాగే, జాగ్రత్తగా ఉండు హెచ్చరించాడు. అమృత తల ఊపింది. మోహన్ జ్ఞానేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్ని కారిడార్ చివరి వరకు పంపి అమృత రూమ్కి తిరిగి వచ్చింది. ఆమెకి ఈ ప్లెజర్ ఐలాండ్ తిరగాలని, అన్నీ చూడాలని ఏమాత్రం అనిపించడం లేదు. ఇప్పుడు 1000 ప్లెజర్ ఐలాండ్స్ ఆమె మనసులో తిరుగుతున్నాయి. అవి స్వేచ్ఛ, ఆనందం, వ్యక్తిత్వ వికాసం, స్వతంత్ర జీవన శైలి, పరువు, మర్యాద, ఎన్నెన్నో. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో పెళ్ళైతే రాబోయే భర్తతో ఇలా ఉంటాను, అతని కోసం ఇలా ఎదురు చూస్తాను, అతని కోసం ఈ రకంగా కమ్మటి వంట చేస్తాను, ఇద్దరం ఇలా భోజనం చేస్తాం, ఇలా ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించి కూర్చొని ఇష్టమైన పుస్తకం చదువుకుంటాం. మృతజీవులు అయిపోయాయి అనుకున్న ఆ ఆలోచనలన్నీ మళ్ళీ కొత్త ప్రాణం తీసుకుని ఊపిరి తీసుకుంటున్నాయి. మోహన్ వాటికి ప్రాణ పునఃప్రతిష్ఠ చేశాడు. అందరూ ఈ ప్లెజర్ ఐలాండ్ ప్రయాణం అప్పుడే అయిపోతుందా అని బాధపడుతుంటే అమృతకి ఎప్పుడెప్పుడు ఈ ఐలాండ్ వదిలి వెళతానా అని 1000 కళ్ళతో క్షణాలు లెక్క పెట్టుకుంటోంది. ఆమె నయనద్వయం ముందు అందాల భావాల పాలవెల్లి. పాండురంగ దేవాలయంలో సన్నాయి వాయిద్య నేపథ్యంలో మంత్రఘోషతో మోహన్ తన మెడలో అలంకరిస్తున్న తాళిబొట్టు. దానికి ఎంత విలువ! తన జీవితాన్నే మార్చివేసే అర్హత గలది. తనకి నిండైన విలువ గల జీవితం ప్రసాదించేది. అమృత కళ్ళు సోగగా చూస్తున్నాయి. ఆమె మనసు ఇక్కడ లేదు. పాండురంగ దేవాలయ ప్రాంగణంలో ముగ్ధ మనోహరంగా ఉంది. కూర్చున్న తను ఒక అనిర్వచనీయమైన ఆనందం పొందుతోంది. ఆ ఆనందాన్ని